శ్రీ రఘునందన్ రావు అన్నగారు అభ్యర్థిస్తున్నారు. మరి భారతదేశంలో కాటిన తిరుట ఎదురు పడి నిలిచేదవరంట కష్టం కనపడితే తాను పడట గుడి చేసే చల్లని చేయంట నష్టం చేసి దొరికితే పడట తప్పినోళ్ళతోనే అడుగంట ఎహ చూట మాట నడవడి పెట్టాలన్న ముందర ఏ పూట ఎహ మెడకు మెడలమని హారం అది రథనిలతోనే సాధ్యం మెంటైన సేవకై పాదం దండైన దండతో కొత్త శకం నిర్మాణానికి రకన్న కదిలిండు గుండెల నిండా కమలం జెండా నమ్మిన బిడ్డలకు అమ్మగా ఉంటూ ఉండదంట ఎక్కువ పెట్టిన ఉప్పుకుండే అది ఎక్కడా దొంగదు అదే హక్కు కోరే మా పెద్ద దిక్కు ఈ ప్రజల మరువబోతు ఆ మాట తూట మనసే కోట ఎలో నడవర రథన్న పాట నది తెరల రంగు వేటల తీసే సింధు రఘునందనంటే ఇక చాలు కలకాలం తీసే వేలు విడికిల్లెత్తి అవినీతికి గోరి కట్టె తుప్పాటతోనే మొదలు న్యాయం ఇంకా ఆపలే నడక అడు వంచిన జన బతుకుల తగిన కన్న కదిలినడు బోడి ఆశయా బాటలోన వెలుగులను పంచెటోడు వెన్ను చూపక యుద్ధమందు గెలిచేటి అర్జునుడు ఏ కార్యకర్తలకు కమాండరు కాదంటే సవాలు సరెండరు మెడకు నేల తలరా సామారే మూల కన్న చేత అరే చిరునో ప్రగతి పంచ జననేత మెడకు నేల తలరా సామారే మూల కన్న చేత అరే చిరునో పంచ జననేత ఎవరి బాటలో ఉండదు మన బ్రతుకులు మారుట కొరకై అరే కన్నతో జత కట్టే సైనిక కమలం ఎండతో అడుగై రంగిరా మాట అడిమతి పబోనిది ఆ మాట రగబడి కాటిన తిరిగ ఎదురు పడి నిలిచేదెవరంట కష్టం కనపడితే తాను పంట గుడి చేసే చల్లని చేయంట కష్టం చేసి దొరికితే పంట తప్పినోళ్ళతోనే అడుగంట ఎహ చూట మాట నడవదు పెట్టాలన్న ముందర ఏ పూట ఎహ మెడకు మెడలమని హారం అది రథండతోనే సాధ్యం మెంటైన సేవకై పాదం దండైన దండతో
ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని అత్యంత విజయంతో గెలిపించాలని మరి కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి వారితో పాటు స్థానిక కౌన్సిలర్ ఎక్కడ రమేష్ గారు వారి యొక్క మిత్రులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మొదలెట్టుకుంటే రేటు వేసి అత్యంత గెలిపించాలని మాధురి గారు వారి యొక్క మిత్ర బృందంతో పద్మావతి జ్యోతి కౌన్సిలర్ గారు అందరూ కూడా వారి మిత్ర బృందంతో మరి కమలం గుర్తుపై ఓటు వేయాలని రజని గారిని అత్యధిక నిజంగా కల్పించాలని ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థిస్తున్నారు. మన భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బలపరిచిన రగన్న గారికి కమల గుర్తుపై ఓటు వేసి అత్యధిక నిజంగా గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా మన రకంగా అందరినీ పలకరిస్తూ నమస్కరిస్తూ మరి ఔరత్ పక్క బీజేపీ పక్క అనే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థిస్తున్నారు. తెలంగాణలోని పరిపాలన రావాలంటే ఔరత్ పక్క మన భారతదేశం పక్క అనే విధంగా ప్రపంచ దేశాలలో మరి అందులో భాగస్వామ్యం మన రవీణ గారు విడమల రాష్ట్రంలో విజ్ఞప్తి మన రగతవారిని మతంలో ప్రత్యేకంగా విడమల రాష్ట్రాలు అందరూ కూడా మన స్థానిక లీడర్లు కమలం గుర్తుపై ఓటు వేయాలని ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంటింటికి గడప గడపతో మన రకాన్ని నమస్కరిస్తూ కమలం గుర్తుపై ఓటు నిప్పులము వెచ్చునయైసిన ఉద్యమ కాగలవా
రాముని గుణమే రామపోనమే మాట వదిలిన ఓ ప్రాణం పోయిన తెలుగుండదు అంట అన్యాయాన్ని అవసరం ఎంత మాటైన ఎదురెత్తామంట అన్న కోసం న్యాయవాది వన్ను నలుగుతున్న పేదవాడికి నీవే కాదు బాబు
ప్రజా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదోలి రవీంద్రన్న గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. రగన్న గారి నాయకత్వం, రగన్న గారి నాయకత్వం. భారత్ మాతా కీ. ప్రియమైన బంధువులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరి మన మెదక్ నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర గారికి మద్దతుగా ఈరోజు అమీర్పూర్ పట్టణంలో బీరంగుల గ్రామం నుండి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు ద్వారా, కార్యకర్తల మద్దతు ద్వారా భారీ ర్యాలీతో అనేక కార్యక్రమాలు అనేక వేలాది మందికి మరి ఓటు అప్పీల్ చేస్తూ మీ ముందుకు వచ్చిన గగన్న గారికి, జిల్లా అధ్యక్షులు గోదావరి గారికి, ఎట్ల రమేష్ గారికి, అలాగే కౌన్సిలర్ మరి పద్మావతి గారికి, వేరుగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా పేదలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. ఢిల్లీ పార్లమెంట్ లో మన వారిని మన సమస్యలు ఇప్పగలిగే సత్తా ఉన్న నాయకులకు మన ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీ అందరూ తెలుసు, అమీర్పూర్ పట్టణంలో ఈ రోజు మరి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, స్థానిక మున్సిపల్ చైర్మన్ మరి అధికార పార్టీ సంబంధించిన అయినప్పటికీ ఈ ప్రాంతంలో సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్న విషయాలు మీకు అందరూ తెలుసు. ఏమైనా అమీర్పూర్ జరుగుతుందంటే ఏం లేదు, కేవలం భూకబ్జా చేసుకోవాలి, అమ్ముకోవాలి, ఓట్లు సంపాదించుకోవాలి తప్పించి ఈ ప్రజలకు ఏం చేసింది లేదన్న విషయాన్ని మీ ఎదురు తెలియజేస్తాను. ముఖ్యంగా మనకు దుబారా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఈ యొక్క బీరంగూడ కిషోర్ రోడ్డు అనేక సమస్యలతో అవుతుంది. బీరంగూడ కిషోర్ రోడ్డు మీద అనేక మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా అసెంబ్లీలో వెళ్తలేరు. కానీ దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన రంగమ్మ గారు అసెంబ్లీలో ఈ బీరంగూడ కిషోర్ రోడ్డు ప్రమాదంలో ఉంది, అనేక మంది చనిపోతున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్లు వెడల్పు చేయండి, ఈ వెడల్పు చేసి ఈ ప్రజల ప్రాణాలు కాపాడండి, అక్కడ ప్రజలకు సౌకర్యం కల్పించండి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గెలుస్తుంటే మరి బీరంగూడ కిషోర్ రోడ్డు విస్తీర్ణమైన విషయం కట్టి మన మనం గుర్తుంచుకోవాల్సిందిగా ఒక్కసారి ఎదుర్కోవాలి. అలాగే ప్రజల దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక ఆయన వచ్చిండు, ఆయన మీకు అందరూ తెలుసు. ఆయన సర్పంచ్ ఉంటే ఆయనకి ఎమ్మెల్యే పార్టీ పోయి టికెట్ తెచ్చుకోండు. టికెట్ తెచ్చుకోవాలి క్యాన్సిల్ కాగానే మన బీఎస్పీ పార్టీకి పోటీ చేసాడు. బీఎస్పీ పార్టీకి పోటీ చేసిన తర్వాత మళ్ళా రెడ్డిగా మన కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని మన మద్దతు వస్తుంది. ఒక సంవత్సరంలో 4 పార్టీలో మాత్రం బాగున్న వ్యక్తి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అలాంటి వ్యక్తి చదువుకోని వ్యక్తి, పార్లమెంట్ లో సమస్య చెప్పని వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఓటేస్తే దేశమంతా ఏదైతే కాంగ్రెస్ నాశనం అవుతుందో ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి చిత్తపుట్ట చేసినట్టే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి పార్లమెంట్ లో మాట్లాడని పరిస్థితిలో ఉన్న అభ్యర్థి మరి పార్టీని మారే అభ్యర్థి, అలాంటి అభ్యర్థులు ఎన్నుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ మీకు ఎంతో తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణంతో ఆ పార్టీ ముఖ్యమంత్రి బిడ్డ జైల్లో, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ జైల్లో, మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు రేపు మాకు జైలు పోయే పరిస్థితి ఉంది. అవినీతి కుంభకోణంతో ఈ అవసరాన్ని అప్రూవ్ చేసిన కేసీఆర్ మేబిడ్డ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి. ఈ వెంకటరామరెడ్డి అవుతున్నారు అవినీతి కుంభకోణాలు ఈ రోజు కూడా పేపర్ వచ్చిన అవినీతి కుంభకోణాలు. కాబట్టి మీ అందరూ పిల్లలకు పిల్లలు ఎలా ఉండి మాట్లాడుతున్నది దయచేసి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. మన ప్రాంతంలో అమీర్పూర్ పట్టణంలో ఖచ్చితంగా కమలాపూర్ గుర్తుకు నరేంద్ర మోడీకి మద్దతుగా భారీ మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కమలాపూర్ గుర్తుగా ఈ ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన పార్టీలో మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే పార్లమెంట్ లో రేపొద్దున అమీర్పూర్ సమస్యలు గతంలో అసెంబ్లీలో ఏ విధంగా లేవనెత్తి సమస్య పరిష్కరించిందో ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ యొక్క అమీర్పూర్ పేరు వినిపిస్తాడు, ఖచ్చితంగా సమస్య వినిపిస్తాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నగరంలో భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ ప్రాంతంలో మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కమలంపూర్ గుర్తుకే, కమలంపూర్ గుర్తుకే నగర
భారత్ మాతాకి భారత్ మాతాకి. ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతున్నారు. కూడా కాలనీవాసులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఇక్కడికి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అన్న రఘునందన్ అన్న గారు మీ అందరికీ సుపరిచితులే. మరి మీ అందరినీ ఓటు అభ్యర్థించడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశించి ఓటేసి గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ, మరి గతంలో మనం చాలా కొన్ని చూసినాం. అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అన్ని ప్రభుత్వాలని మరి మనం చూసినటువంటి సందర్భం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒరిగింది లేదు, చేసింది లేదు. మరి ఈసారి గత 9 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండి కూడా అధికారంలో ఈ యొక్క రోడ్ వేయనటువంటి పరిస్థితి. మనం ఎన్నోసార్లు కొబ్బరికాయలు పెట్టి పూజలు చేస్తే ఫలించినటువంటి సందర్భం. మరి ఇప్పుడు గత 9 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు ఉండి మన తెలంగాణ రాష్ట్రంలో మరి 4 దిక్కుల ఎక్కడైనా కూడా మన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా, భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నాడా అని ఎక్కడ కూడా ఆలోచించలేదు. ఇక్కడ ప్రజలు ఏ అవస్థ పడుతున్నారో, ప్రజలకు నేను ప్రధానమంత్రిగా చేయాల్సినటువంటి పనులు ఏంటి అని ఆలోచన దిశలోనే మరి ఈ 9 సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి ఇక్కడ కూడా మన పిరంగూడలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఇళ్లలో ఉన్నటువంటి మహిళల ఆత్మ గౌరవం నిలపడం కోసం ప్రతి ఒక్కరికి మర్రి చెప్పించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి. అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాల పీడ ఇంట్లో ఉన్నటువంటి మరి పిల్లల్ని చదివించకపోతే బేటీ పడావో బేటీ బచావో అని పిల్లల్ని చదివించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది. మరి ఇక్కడ చాలా మంది ముస్లిం మహిళా సోదరులు కూడా కనబడుతూ ఉన్నారు. మరి ఈ రోజు మహిళలు, ముస్లిం మహిళలు శ్వాస తెలిసినటువంటి ప్రధానమంత్రి మరి వారి ఇళ్లలో మరి ఏది నచ్చకపోయినా తలాక్ అంటే ఆ మహిళ యొక్క జీవితం పాడైతున్నటువంటి సందర్భాన్ని గ్రహించిన ప్రధానమంత్రి గారు మరి మహిళలకు ట్రిపుల్ తలాక్ నెత్తేసి వారి జీవితాలను, వారి భవిష్యత్తుని కాపాడినటువంటి నరేంద్ర మోదీ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. మన మహిళలకు ఒక బ్యాంక్ అకౌంట్ అంటే తెలిసేది కాదు. ఒక ముద్రా లోన్ తీసుకొచ్చి మరి ఈరోజు మహిళ బ్యాంకుకి వెళ్ళగలుగుతుంది, లోన్ తీసుకొస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఎన్నో పెట్టుకొని కుటుంబాలను కూడా నడిపిస్తారని చెప్పి నిలబెట్టినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఇంకా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. అనేక విధాలుగా ఇక్కడి నుంచి మన గొంతు వినిపించాలంటే మరి ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీ గారికి పార్లమెంట్ లో మనం ఇక్కడ ఓటేసి, మెదక్ పార్లమెంట్ లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారికి మరి మన పార్లమెంట్ కి రగన్న గారిని పంపిస్తే తప్పకుండా అభివృద్ధికి సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మరి ఢిల్లీలో ఎవరున్నా ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ఉండాలి. కాబట్టి గత ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్ లో ఎవరికి వేసినా రాబోయే ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రము ఎవరున్నారని చూడడం, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పినటువంటి ప్రజలందరికీ సమయం ఆసన్నమైనది. మరి ఎన్నో రోజులు లేదు. కరెక్ట్ ఈ రోజు డేట్ ఎంత? వచ్చే 13వ డేటు ఈ సమయానికి మరి రగన్న గెలుస్తుందని చెప్పి అందరం కూడా శుభవార్త వింటాం. ఎందుకంటే పోలింగ్ బూత్లలోనే మనకు వాతావరణం తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి వచ్చే 13వ డేట్ వరకు మీరందరూ కూడా కంకణబద్దులై ఉండి మరి ఏదేమైనప్పటికీ అత్యవసరమైనటువంటి పనులు ఉంటే తప్ప లేదనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీ గల్లీలో, మీ బూతులో మీరు నిలబడ్డామని చెప్పి మీరందరూ కూడా పనిచేసి 13వ తారీఖు రోజు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి
బీరంగూడ కమాండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా 2 రోజులు అయితే శ్రీరామనవమి కూడా వస్తుంది. మరి గతంలో మరి జరుపుకున్న దానికంటే ఎక్కువ కూడా ప్రధానమంత్రి గారు అయోధ్యలో మరి రామ మందిరాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి జోష్లో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి కూడా అంగరంగ వైభవంగా జరుపుకొని వారందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అడ్వాన్స్ గా. భారత్ మాతాకి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వెన్ను తట్టి ఇక్కడికి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పంపించినటువంటి ఫైర్ బ్రాండ్ మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు గారిని మాట్లాడవలసింది చెప్పవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సభాధ్యక్షుడు అనంతపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు ఆగారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరు జయరావు గారు, స్థానిక కౌన్సిలర్లు మిత్రుడు ఎడ్ల రమేష్ గారు, మాధురి గారు, పద్మావతి గారు, సీనియర్ నాయకులు ఆవెల్లి రవీందర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సందర్ల అంజనేయులు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పటేల్గూడ మండల పార్టీ అమీన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు గారు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. మే 13వ తారీఖున భారత పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను మీరందరూ ఆశీర్వదించాలని మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పటాన్చేరు శాసనసభ నియోజకవర్గం ఒక మినీ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కొత్త జగ పెట్టుకొని వచ్చి ఈ ప్రాంతంలో సెటిల్ అయి అనేక రకాలైనటువంటి అవస్థలు పెడుతున్నటువంటి పేద ప్రజల గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా 3 సంవత్సరాల్లో శాసనసభ్యునిగా అవకాశం ఇస్తే పేద ప్రజల ఎజెండానే నా ఎజెండాగా రాష్ట్ర శాసనసభలో 3 సంవత్సరాలు పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి వ్యక్తిని నేను. కానీ భారత రాష్ట్ర సమితి కారు గుర్తు మీద గెలిచిపోయి 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క రోజు కూడా భారత పార్లమెంట్ లో మెదక్ కావాల్సినటువంటి పనుల గురించి ఏ ఒక్క రోజు కూడా ప్రస్తావించకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరిపించినప్పుడు రఘునందన్ రావు గారు నేను లింగంపల్లి నుంచి మెట్రోని కొట్లాడినాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మెట్రోని పటాన్చెరు దాకా ఎక్స్టెన్షన్ చేయించండి, వీలైతే సంగారెడ్డి చౌరస్తా దాకా తీసుకెళ్ళమని చెప్పి నేను గట్టిగా ఆ రోజులలో కొట్లాడినా. భవిష్యత్తులో మీరందరూ ఆశీర్వదించి నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఎంపీగా గెలిపిస్తే నేను మీరందరికీ ఆ బీరంగూడ మల్లికార్జున స్వామి సాక్షిగా ఎంపీ అంటే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. పటాన్చెరు దాకా మాత్రం మొదటి దశలో మెట్రోని పక్కాగా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా నీకు హామీ ఇస్తా ఉన్నా. మెట్రో అంటే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే మెట్రోని పక్కాగా పటాన్చెరు దాకా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క పటాన్చెరు దాకానే కాదు, సంగారెడ్డి చౌరస్తా దాకా, ఆ తర్వాత సదాశివపేట దాకా దాన్ని విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు బీరంగూడ జనాభా ఎంత ఉండే, ఇవాళ బీరంగూడ చుట్టూ వచ్చినటువంటి కాలనీలు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చినాయో ఒక్కసారి దయచేసి ఆలోచించండి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అది స్కూల్ కానీ, కళాశాలలు కానీ, వైద్యం కానీ అందక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ మిత్రులు అనేక మంది అనేక రకాలైనటువంటి వ్యవస్థలు పెడతా ఉన్నారు. నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు బీరంగూడ కమాండ్ నుంచి ఈ రింగ్ రోడ్ వరకు ఒక ఏరియల్ రోడ్ ఇస్తావా సస్తావా అని కేటీఆర్ ని నిలబెట్టి అసెంబ్లీలో అడిగితే ఈ రోడ్ పూర్తయింది తప్ప 3 సంవత్సరాలుగా రోడ్ పని సాగలేదు. కాబట్టి దయచేసి సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజా సమస్యల ఎజెండాగా ఈ దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్రుడి నాయకత్వంలో 500 సంవత్సరాలలో ప్రపంచమంతా ఎదురు చూస్తా ఉంది.
ఒక రామ మందిర నిర్మాణం జరగాలి. జరిగిందా? రాములారి గుడి వచ్చిందా? ఎవరు కట్టిరు? మోడీ గారు కట్టిండు. ఈ దేశంలో ఏదైనా అసాధ్యమైన పని ఉందంటే దాన్ని సుసాధ్యం చేసి చూపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి ఈరోజు 5వ స్థానానికి తీసుకురావడం జరిగింది. 3వసారి రేపు మోడీ గారిని ప్రధానమంత్రిని చేస్తే ఖచ్చితంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానానికి తీసుకొస్తానని చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కరోనా వచ్చింది, ప్రపంచమంతా అల్లకల్లోలమైంది. భారతీయులకు శానిటైజర్ తెలియదు, చేతులు కలుపుకోవడం తెలియదు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, ఎట్లా బతుకుతారో అని భయపడుతుంటే వ్యాక్సిన్ తయారు చేసి ఒక మన దేశానికే కాదు మెజారిటీ ప్రపంచ దేశాలకి వ్యాక్సిన్ అందించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చదువుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించాలి. నాడు చికాగోలో స్వామి వివేకానంద నాటి నరేంద్రుడు కలగని నా దేశం ప్రపంచానికి మార్గదర్శకం కావాలంటే నేటి నరేంద్రుడు ఆయన ఇండియన్ అని గర్వంగా అమెరికా పోయినా, ఆడిలాండ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అబుదాబి పోయినా ఆయన ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచిన నాయకుడు నరేంద్రుడు. అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో భారతదేశం ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు గెలుస్తారని చెప్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? మరి మోడీ 3వసారి గెలుస్తున్న సందర్భంగా అబుకి బార్ అంటే దేశమంతా 400 పార్ అంటుంది. ఆ 400 ఎంపీలలో మరి మెదక్ ఎంపీ ఉండాలో ఎంతసేపు జైరాబాద్ ఎంపీనో కరీంనగర్ ఎంపీనో పట్టుకొని ముత్తారుగామా మన మెదక్ ఎంపీ మనోళ్ళని గెలిపించుకుందాం.